మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలి. మీరు తీర్పు తీర్చకండి. ఏముందాడా? మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి. అబ్బా, ఓకే, నో ప్రాబ్లం. మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అందరు తలెత్తిన ఆశయ చూడండి. కొంతమందికి 24 గంటలు తీర్పు తీర్చే పనిలోనే పడి ఉంటారు, మునిగి తేలుతుంటారు. తీర్పు తీర్చడమే పెద్ద లా చదివినట్టు, వీళ్ళే జడ్జిలైనట్టు, వీళ్ళే లాయర్లు అయినట్టు, వీళ్ళే వాదించుకుంటుంటారు, వీళ్ళే తీర్పు తీరుస్తుంటారు, వీళ్ళే వాదిస్తుంటారు. ఎవరానా అని వీళ్ళకి వీళ్ళే వాదించుకొని, వీళ్ళే తీర్పు తీర్చుకొని, వీళ్ళకి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటుంటారు. జాగ్రత్త, ఒకరికి తీర్పు తీర్చకండి. మీరు ఏ తీర్పు తీరుస్తారో అదే మీకు కొలవబడతారు. దాని కింద మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొంచెం కొలతతో మీకును కొలవబడును. మీకు కూడా మీరు ఏం కొలుస్తారో మీకు కూడా అదే కొలుస్తుంది. మీరు కానీ ఎదుట వాళ్ళని కానీ అని 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 మిమ్మల్ని కూడా అదే అంటారు. మీరు ఒకరికి తీర్పు తీరిస్తే మీరు తీర్పు తీర్చబడతారు. మీరు ఒకరికి తీర్పు తీర్చకండి. మనకి ఏ శిక్షా విధి లేదు, ఏ తీర్పులోకి మనం పోకూడదు. మన కొరకు ఆయన శిక్షను వధించాడు, తీర్పును ఆయన భరించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, మన పాపమును ఆయన భరించాడు, మనల్ని తప్పించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మనము ఒకరికి తీర్పు తీర్చకూడదు. ఎవరికోడు తీర్పు తీర్చేస్తుంటాడు, ఎవరికోడు తీర్పు తీరుస్తుంటాడు. అర్థం కదా? దాని కింద భలే మాటలు రాశాడు. అసలు మీకు చెప్పాలని ఉంది, అసలు సంగతి ఇక్కడ ఉంది. చదవండి. నీ కంటిలో ఉన్న కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట, నువ్వు నలుసును చూస్తున్నావు ఎందుకు? వాడి కంటిలో నలుసుంది, నీ కంటిలో దూలం ఉంది. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? నువ్వు ఎట్ట వాడి కంటిలో నలుసు తీసేస్తావు? నీ కళ్ళు కనపడితే కదా సరిగా, నీ కంటిలో దూలం ఉంది కదా. వేషధారి, ఇది అసలు పాయింట్. ఇది ఒరే వేషధారి, తీర్పులు తీర్చే వేషధారోడా, తీర్పులు తీర్చే వేషధారోడా, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకుంటే నీ సహోదరులో ఉన్న నలుసుని తీయడానికి నీ కళ్ళు కనిపిస్తాయి. మీకు ఒక సంగతి తెలుసా? శరీరంలో మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు ఎంత ధూళి పడుతుంది మన మీద, ఎంత ధూళి పడుతుంది, ఎంత నలుసులు పడతాయి, ఎంత ధూళి పడుతుంది. కానీ ఈ శరీరంలో ఎక్కడ పడినా ప్రాబ్లంలే. మేడ మీద పడిందనుకో, మేడ మీదే పేరుకొని పోద్ది, ఇట్టంటే వస్తుంది. ఎంత స్నానం చేసినా కానీ గాలిలో ఉన్న రేణువులన్నీ వచ్చి నీ మీద మట్టి వచ్చి పేరుకుంటుంది. కానీ కంట్లో ఒక నలుసు పడిందంటే నీకు మనశ్శాంతి ఉండదు. కంట్లో పడిందంటే పంచేంద్రియంలో నయనం ప్రధానం అన్నారు. కంట్లో పడిందనుకో అయిపోయినావు నువ్వు, ఇక నీ మనశ్శాంతి ఉండదు. కంట్లో నలుసుపడిందంటే ఇక దూలం పడితే ఇంకెట్ట ఉంటుంది? నలుసుపడే సంగతి దేవుడికి దూలం ఉందంట వాడు కంట్లో.
పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. పాత నిబంధన ఎండింగ్స్ దినాలలో ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం నడుస్తున్న రోజుల్లో, యేసుప్రభు పుట్టిన సమయంలో, ధర్మశాస్త్రం నడుస్తున్న రోజుల్లో, యేసుప్రభు పుట్టిన కాలంలో ధర్మశాస్త్రానికి కృపాకాలానికి మధ్యలో ఉన్న 3.5 సంవత్సరంలో జరిగిన సందర్భాన్ని ఒకదాన్ని మీకు చెప్తున్నాను, బాగా వినండి. ధర్మశాస్త్రానికి కృపాకాలానికి మధ్యలో 3.5 సంవత్సరం, యేసు ప్రభు జన్మించిన ఈ 3.5 సంవత్సరంలో జరిగిన ఒక సందర్భాన్ని, అప్పటికే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న రోజుల్లో, ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ అరబ్ కంట్రీస్లో అన్నీ ఓల్డ్ టెస్టిమెంట్నే ఫాలో అవుతున్నారు ఇజ్రాయిలీలు అందరూ. న్యూ టెస్టిమెంట్లో కూడా రాలా, కొంతమంది రక్షించబడి, యూదులు రక్షించబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కృపాకాలంలోకి, ఈ కొత్త నిబంధనలోకి రాలేదు. మనం కొత్త నిబంధన ఫాలో అవుతున్నాం. ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ఈ కృపాకాలం ప్రారంభించబడక మునుపు మధ్యలో 3.5 సంవత్సరం జరిగిన సందర్భంలో ఒక సందర్భం జరిగింది. అదేంటంటే, ఒక పాపాత్మురాలను పట్టుకుని వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టారు. యేసు ప్రభు ఎదుట వీళ్ళకి కనబడింది పాపం, తీర్పు తీర్చమని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్ర చట్టం ఏమని చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మోషే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపేయమంటుంది ఈ మనిషిని. నువ్వేం జడ్జిమెంట్ ఇస్తావు చెప్పు? నువ్వేం జడ్జిమెంట్ ఇస్తావు? మేము జడ్జిమెంట్ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె రాళ్ళతో కూడా చంపేస్తాం. ఇప్పుడు చంపేయాలా? ఆమె రాళ్ళతో కూడా చంపాడేసేలా. ఎప్పుడైతే యేసు ప్రభు మీలో పాపం చేయనోడు రాయి తీసుకుని కొట్టండి అన్నాడో, వాళ్ళ కళ్ళల్లో ఉన్న దూలాలు వాళ్ళకి కనబడి, అర్థమైందా? ఆ మనిషిని తీర్పు తీర్చేదానికి వాళ్ళకి సత్తా లేక, మన భాషలో చెప్పాలంటే దమ్ము ధైర్యం లేక, వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉన్నా ఆమెను రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోవడానికి కారణం, తీర్పు తీర్చలేక, రాళ్లతో కొట్టలేక, వాళ్ళ కళ్ళల్లో దూలాన్ని గుర్తుపట్టాడు కనుక, మీలో పాపం చేయనోడు ఎవడో కొట్టండి రా అన్నాడు. మీలో పాపం చేయనోడు ఎవడో కొట్టండి రా అంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఆమెతో పాపం చేసిన వాళ్ళే. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు రాళ్ళు అక్కడ బారేసి వెళ్ళిపోయారు. ఎవడు? అందుకు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? నిన్నెవరు తీర్పు తీర్చలేదా? రాళ్ళతో కొట్టలేదా? నేను కూడా కొట్టను. పాపం జీబాకి వెళ్ళిపో అన్నాడు. పాపం జీబాకి వెళ్ళిపో అన్నాడు. ఒకరిని తీర్పు తీర్చే ముందు మనము మన కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలా. ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు. ఎందుకు ఇలా జరిగింది, అవతల జరిగిందంటే మనం జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు. మనమే నోటుకొచ్చేట మాట్లాడతారు ఒక్కొక్కరు. మనం ఎవడు కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఇవ్వకూడదు అట్లా. ఎవడు కూడా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. వాడు కంట్లో ఉన్న నలుసు తీసేసుకో ముందు, తర్వాత దూలం సంగతి. దూలం తీసేసుకో, నలుసు సంగతి తర్వాత. నలుసు తీసేసుకున్న దూలం తీసుకున్న తర్వాత నలుసు తీస్తాం. దూలం కంట్లో ఉంటే అవతలాడి కంట్లో నలుసు ఎట్ట కనిపిస్తుంది? ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. 19వ కీర్తనలో 12వ కీర్తన 12వ వచనంలో 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాటుని తాను కనుక్కుంటే కనుగొనవాడు ఎవడైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరు చేసిన పొరపాటు మీకు చెప్తే ఒప్పుకుంటారా? మీరు చేసిన పొరపాటు చెప్తే మీరు ఒప్పుకుంటారా? ప్రతి ఒక్కడు ఎవరో ఒకళ్ళ పొరపాట్లు చూడటమే కానీ వాడు పొరపాటు వాడు చూసుకోడు. వాడు పొరపాటు చూసుకోడు. అందరి పొరపాట్లు చూడాలంటుంటాడు. అందరికి తీర్పు తీరుస్తుంటాడు. వాడు శుద్ధి. వాడు ఎవడు ఒప్పుకుంటాడు?
వాడు చేసిన పొరపాటు ఎవడు ఒప్పుకుంటాడు చెప్పు? నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు చేసిన పొరపాటు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎంతమంది చేయట్లేదు ఇక్కడ. నేను ఒక్కడే చేశానా అంటావు, కానీ నేను చేశాను నువ్వు ఒప్పుకుంటావా? నేను చేశాను పొరపాటు నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావు అసలు? ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవడో ఒప్పుకోడు. తన పొరపాట్లను కనుగొనేవాడు ఎవడో క్వశ్చన్ మార్కు, పెద్ద క్వశ్చన్ మార్కు. వీడు ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడో ఒప్పుకోడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు అని అడుగుతున్నాడు ఈయన. ఎవరైనా? దావీదు గారు. 19వ కీర్తన రాసింది దావీదు, ప్రధాన గాయకుడైన దావీదు కీర్తన. ఇది అయ్యగారు రహస్యంగా ఎందుకు చేశాడంట, దానికి క్షమించమని అడుగుతున్నాడు. ఎవడైనా ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. దేవుని మందిరానికి వస్తున్న మనము ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎందుకు తెలుసా? ఒకరోజు రాబోతుంది మనం దేవదూతలకే జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాం పైన. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఎవరికి. కంట్లో ఉన్న నలుసుని దూలం తీసేసుకో. కంట్లో దూలం పెట్టుకొని వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వాళ్ళ పిల్లలిట్ట, వీళ్ళ కూతురిట్ట, వాళ్ళ కొడుకిట్ట, వాళ్ళ కుటుంబం ఇట్ట, వాడి భార్య ఇట్ట, వీడి మొగుడెట్ట, ఎవరెవరు గురించి నీకెందుకు? అదే కొలత నీకు గొడవ పడుతుంది ఒకరోజు. నువ్వు అక్కడికి జడ్జిమెంట్ ఇచ్చుకుంటా కూర్చున్నావు, నీకు అదే కొలత నీకు గొడవ పడుతుంది ఒకరోజు. అదే కొలత నీకు గొడవ పడుతుంది. అసలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు నువ్వు. వేషధారి అంటున్నాడు ఇక్కడ. వేషధారి. నువ్వు అక్కడిని విమర్శించుకుంటా కూర్చుంటున్నావు. వేషధారుడా, నువ్వు పెద్ద భక్తుడని నువ్వే అనుకుంటే సరిపోద్దా? కొలత వేస్తే తెలుస్తుంది. అక్కడ కొలత వేస్తే తెలుస్తుంది. జడ్జిమెంట్లో పోతే తెలుస్తుంది నేనెవరో నువ్వెవరో. నిన్నైనా నేనైనా ఎవరినైనా జడ్జిమెంట్ మనం తీర్పు తీర్చకూడదు. తీర్పులోనికి రాక మనం తీర్పు తీర్చకూడదు. కొంతమంది ఊరికి తీర్పు తీర్చేస్తారు. వాడికి అట్టే కావాలా, వాడు చేసింది అదే, అందుకే టైపోయింది, అట్టయిపోయింది, అందుకే వాడి టైపోయాడు, వాడికి అట్టే కావాలా, వాడికి తీర్పు తీర్చేస్తారు. నువ్వెవడు తీర్పు తీర్చడానికి? నీ కంట్లో అంతలా దూలం పెట్టుకొని నువ్వు చేసే పనులు ఎవడు ఒప్పుకోకుండా, నువ్వు చేసేది ఏ మాత్రం ఒప్పుకోకుండా ఎదుటివాడిని గురించి నువ్వు వాడి కంట్లో ఉన్న నలుసుని తీయాలని చూస్తావే. నీ 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 కడుపులో కాదు, నీ కళ్ళల్లో ఉన్నది ఏంది? దూలం పెట్టుకుని. దూలం అంటే తెలుసా? ఇప్పుడు చదువుకునే కాలం, ఈ కాలం పిల్లలకి దూలాలు ఏం తెలుసు? ఈ కాలం పిల్లలకి ఏం తెలుసు? దూలం అంటే తెలుసా? ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు అర్థమైందా? ఇట కర్ర పెట్టి ఇటు పెట్టి మధ్యలో దూలం పెడతారు. దూలం దాని మీద నిలబడి ఉంటుంది ఇల్లు అంతా. పెద్ద దూలం అది, లావు ఉంటుంది. అంత లావుది కంట్లో పెట్టుకొని నలుసుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ సంగతి ఎందుకు ముందు చూసుకో. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు తీర్పు తేల్చబాక. కొంతమంది నిమిషంలో తీర్పు తీసి పడేస్తారా? వాడిట్ట వీడిట్ట. వీడేందో పెద్ద వాళ్ళు ఎంత సమస్య ఉందనే సంగతి వాడికి తెలీదు. అటోళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఊరికి జడ్జిమెంట్ ఇచ్చేయడమే, తీర్పు తీసి పడేయడమే, ఎవరినంటే వాళ్ళని ఎట్టంటే మాట్లాడమే, రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చేయడమే. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆ మనిషి తప్పించబడింది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి తప్పించబడింది. ఆడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి
అక్కడ ఆ మనిషి తప్పించబడింది. లేకపోతే రాళ్ళు తీసుకుని గుడి చంపేసిండేవాళ్ళు. ఎవడికి వచ్చిన తీర్పోడు తీర్చేయడమే. కంట్లో దూలం పెట్టుకొని ప్రతి ఒక్కరిని విమర్శించడమే. ప్రతి ఒక్కరిని విమర్శించే పనిలో పడి ఉన్నారు కొంతమంది. ప్రతి ఒక్కరు విమర్శించేయటమే. విమర్శ పాలైపోతాడు. తీర్పు తీర్చకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, ఎట్టంటే మనం తీర్పు తీర్చకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఒకరినొకడు ప్రేమించుకోండి. మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరు మొదటి నుంచి విన్న వర్తమానం కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను వంటి వాళ్ళం కాదు మనం. వాడు దుష్టుడు సంబంధి. తన సహోదరుని చంపెను. వాడు సహోదరుని చంపాడేశాడు. వాడు అతనిని ఎందుకు చంపెను? వాడు ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి. వాడి క్రియలు చెడ్డవి. తన సహోదరుని ఒరే నేను చేసిన తప్పని ఒప్పుకోడా వాడు. తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. వాడు నీతివంతుడికి నీతిగా బ్రతకడం తప్ప. వాడు చంపాడేశాడు. వీడేవాడ చంపడానికి? వీడేవాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి? మన దేశంలో ఎవరైనా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి. కోర్టు ఉంది, దాని పై కోర్టు ఉంది, దానికంటే సుప్రీంకోర్టు ఉంది. ఒక కోర్టు కాబట్టి ఇంకో కోర్టుకి ఇన్ని తీర్పులు, ఇన్ని న్యాయం, ఇన్ని తీర్పులు ఉంటాయి. తీర్పుకి ఇన్ని చట్టాలు ఉన్నాయన్నమాట. ఒక కేసు ఒక కోర్టులో వాళ్ళు కాదంటే ఇంకో కోర్టులో అది గెలుస్తుంది. ఈ కోర్టులో కాబట్టి ఇంకో కోర్టులో గెలుస్తుంది. 3 కోర్టులే జడ్జిమెంట్. ఇక్కడ ఒక జడ్జిమెంట్ ఒక రకంగా ఉంటుంది, ఆడొక రకంగా ఉంటుంది. అర్థం కాల? ఒక్కో దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. లాయర్లు కూడా రకరకాలుగా ఉంటారు. లాయర్ని బట్టి కూడా జడ్జిమెంట్ చేస్తుంటుంది. అర్థమైందా? లాయర్ని బట్టి జడ్జిమెంట్ కూడా ఉంటుంది. వాదిచ్చే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకు? మన దేవుని బిడ్డలం కదా, మనకెందుకు చట్టాలు? మనం ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాలి? తప్పు చేస్తే చూసుకుంటారు. చట్టం దాని పని అది చేసుకుంటుంది. చట్టం దాని పని చేసుకుంటాం. మనకెందుకు? మనం ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వటం? కట్లో దూలం పెట్టుకొని ఎదుటోడికి నలుసు చేస్తుంటాడు. ఒకడున్నాడు సామాన్యుడు కాదు. వాడి కంట్లో ఉన్న దూలాన్ని తీయడానికి ఒక దైవ సేవకుడు వచ్చి చదవండి. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదవండి. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదివితే యెహోవా నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకానొక పట్టణములో 2 మనుషులు ఉన్నారయ్యా. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, కలిగి ఉండెను. వాడికి పెద్ద దొడ్డి ఉంది, వాడి గొర్రెలు చాలా ఉన్నాయి. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల, కొనుక్కున్న ఒక ఆడ గొర్రె మాత్రం ఉంది, ఇంకేమి లేవు వాడికి. వాడు దానిని పెంచుకొనుచు ఉండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తింటూ వాని గిన్నెలోనిది తాగుతూ వాటి కౌగిట పడుకుంటూ కుమార్తెలాగా వాడి దగ్గర ఉంది. అది అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడు. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు, వాడికి కడుపు నిండా అన్నం పెట్టి వాడిని తృప్తిపరచడానికి తన గొర్రెలలో గాని దొడ్లలో గాని
దేనిని ముట్టకుండా ఆ దరిద్రుని గొర్రె తీసుకుని వచ్చి వచ్చిన వానికి దానిని కోసి వండి పెట్టేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, ఎవర్రా వాడు? యెహోవా జీవము తోడు. ఎవర్రా వాడు? యెహోవా జీవము తోడు. నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. నిశ్చయముగా ఈ కార్యం చేసినోడు చావాల్సిన తీర్పు కూడా తీర్చి పడేశాడు, జడ్జిమెంట్ కూడా ఇచ్చి పడేశాడు. వీడెవర్రా వాడు? వాడు ఒక్క గొర్రెని చంపేసినోడు ఎవడరా వాడు? వాడికి మరణమే శిక్షించాలా, సామాన్యుడు కాదు వాడు. ఎవడో వాడు మరణించేసేయాల, యెహోవా తోడు, వాడు మరణించాలా అన్నాడు. వెంటనే నాతాను లేచి, ఆ మనుషుడు నువ్వేరా రే, ఒరే జడ్జిమెంట్ చేసిన తీర్పు తీర్చినోడా నువ్వే. వాడికి ఒక్క భార్య ఉంటే వాడు ఒక్క భార్య నువ్వు మిద్దెక్కి మిద్దిపై నుంచి స్నానం చేస్తుంటే చూసింది కాక అక్కడి నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అక్రమం చేసి క్రమం లేని పనులు చేసి భర్తని పిలిపించి వాడికి తాగిపిచ్చి ఇంటికి వెళ్ళరా అని చెప్పి వాడు ఇంటికి వెళ్ళకుండా రాజమార్గంలో మెట్ల దగ్గరే, పని వాళ్ళ మెట్ల దగ్గరే పడుకుంటే వాడు ఇంటికి వెళ్ళుంటే వీడి పాపం కవర్ అవుతుందని, వీడు చేసిన తప్పు కవర్ అవుతుందని ఆ మనిషి కడుపుతో ఉంది, వీడి ఇంటికి వెళ్ళకుండా కడుపు ఎట్టొచ్చిందని ఆ మనిషి అడుగుతుంది. వీడు యుద్ధంలో ఉండగా నువ్వెట్ట కడుపుతో ఉన్నావే అని మొగుడు అడగడా. అందుకని చెప్పేసి పెద్ద ప్లాన్ వేసి, ఇదిగో వీడొక్కడో ప్లాన్ వేసి నువ్వు ఇంటికి పోరా అంటున్నాడు. ఇంటికి ఎందుకు పోతాను నేను? నాతో సహోదరులందరూ యుద్ధంలో ఉండారు, నేను పోనని అక్కడ మెట్లు కాడ పడుకున్నాడు. వీడు ఇంటికి పోయేటట్లేడు, నేను దొంగను దొరికిపోతానని వాడి చేతే చీటీ రాసిచ్చి యుద్ధములో వీడిని ముందు పెట్టి వీడిని చంపేయండిరా అని ఈ దావీదు ముందు పెట్టించి వీడిని చంపించిన ఘనత, ఈ కంట్లో దూలం పెట్టుకున్నాడు వీడే. కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడు నలుసు తీస్తాడంట. చంపేంటి రావాడిని అని జడ్జిమెంట్ ఇస్తున్నాడు. చంపిపాడేంటి రావాడిని? ఎవడు రావాడు? ఒక్క గొర్రె ముద్దుగా పెంచుకుంటా, ముద్దలు పెట్టుకుంటా, వాడు కవిట్లో పడుకుంటున్న కూతురులాగా దాన్ని పెంచుకుంటుంటే దాన్ని కోసుకొని విందు చేసినాడంటే అన్నీ పెట్టుకున్న ఐశ్వర్యవంతుడు ఎవడో వాడు సావాల్సిందే అన్నాడు. ఇప్పుడు దావీదేమవ్వాలి? ఇప్పుడు మీరు చెప్పండి. మీ కంట్లో కూడా దూలం ఉంటే మీరాడు చెప్తారు? మీ కంట్లో కూడా దూలాలు ఉన్నట్టున్నాయి చెప్పండి. దావీదేమో కావాలి? ఇప్పుడు దూలం లేని వాళ్ళు చెప్పండి. అందరికీ దూలాలు ఉన్నట్టున్నాయి కంట్లో, అందరి కళ్ళలో దూలాలు ఉన్నట్టు ఒకరు కూడా చెప్పలేదు. ఏమవ్వాలి వాడు ఇప్పుడు? దావీదేమవ్వాలి? ఇప్పుడు మరణం అవ్వాలా? వెంటనే అన్నాడు, ఆ దుర్మార్గుడు నువ్వే అని. వీడికి అర్థమైపోయింది. కథ చెప్పినాడు. రాజా, నువ్వు ఇంకొకటి పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అని తిడితే రాజు వీడినేం చంపుతాడని కథ చెప్పాడు. కథ చెప్పించి బాగా ఇడిపించి తీర్పు కూడా వాడి దగ్గరే చేయించి ఆ దుర్మార్గుడు నువ్వేరా అన్నాడు. ఏమన్నాడు? నువ్వే అన్నాడా? నువ్వే ఆ పని చేసింది నువ్వే. చదవండి అక్కడ. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నువ్వేరా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏంటో తెలుసా? నేను ఇశ్రాయేలు మీద రాజుగా నేను పట్టాభిషేకం చేస్తే సౌలు చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ యజమానుడు నగరాన్ని నీ చేతికిస్తే నేను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగిస్తే ఇది జాలదని నీవనుకుని నెడల నీకు ఇంకా ఇచ్చిండేవాడిని. దేవుని మాటను తృణీకరించి దేవుని దృష్టిలో చెడుతనం చేసావు.
నువ్వు ఇంకోటి పిల్లాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాడు మొగును చంపించినావు, వాడి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, పట్టుకొని నీ ఇంకోటి భార్యను తెచ్చి నువ్వు పట్టుకొని ఇంట్లో పెట్టుకున్నావు, అమోనీయుల చేత నువ్వు చంపించావు కనుక నువ్వు దేవుణ్ణి లక్ష్యం చెయ్యక తీసుకొని ఇంట్లో పెట్టుకున్నందున నీ ఇంట్లో ఎప్పుడు యుద్ధం జరగతానే ఉంటుంది. నా మాట ఆలకించు. యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయాన్ని పుట్టిస్తా, నీ కొడుకులే నిన్ను తరుముకుంటారా. నువ్వు చూచుచుండగా నీ భార్యను తీసి ఇంకోటి నీ భార్యను పట్టుకొని వెళ్తుంటే నువ్వే నీ కళ్ళతో చూసి కుమిలి చేస్తావురా నువ్వు. అంతే, ఇంకా ఉంది. నువ్వు చూస్తావురా, నువ్వు రహస్యంగా చేసావు, బహిరంగంగా చూస్తారు జనాలు. చేయించి నీ సంగతి ఏంటో తేల్చుకుంటాను. తీర్పు తీర్చబాక, తీర్పు తీరిస్తే ఇన్ని సమస్యలు వస్తాయి, ఇన్ని సమస్యలు వస్తాయి. లిస్ట్ ఉంది, ఇంటికి వెళ్తే చదువుకుండా. అవి చదివించడం నాకు ఇష్టంలే, చాలా ఉన్నాయి ఇంకా. అవి చదివించడం నాకు ఇష్టం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మళ్ళీ ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయి. తీర్పు తీర్చబాకండి, తీర్పు తీర్చబాకండి. ఏదన్నా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, దాని ఊరంతా చెప్పుకుంటూ తిరిగి వాళ్ళకి తీర్పు తీర్చబాకండి. మీరు రేపు మీ ఇంట్లో ఆ సేమ్ జరిగితే మీరేం చేస్తారు? అర్థమైందా? అంతా చెప్పి ఆ వాడి నువ్వేరా, ఒరే దావీదో నువ్వే, ఆ చేసిన పొరపాటు చేసినాడు నువ్వే. కఠినంగా ఉంటుంది చదివితే, ఇంకా కిందకు పోతే చాలా కఠినంగా ఉంటుంది. నువ్వే పెద్ద తీర్పు కూడా తెచ్చి పడేసేవాడు. సావు కావాలని చెప్పి తీర్పు తెచ్చేసావు. నువ్వు సావాలా? నీ ఇంట్లో వాళ్ళ వల్లే నీకు సమస్య వస్తుంది, జాగ్రత్త అన్నాడు. మీరు బైబిల్లో చూసారా? అంతకాడైన అబ్సలోము తరుముకుంటున్నాడా దావీదుని చంపాలని? తరుముకున్నాడా లేదా? ఇంట్లో వాళ్ళే, సొంత కొడుకే. అతను సింహాసనం మీద ఉండగానే ఒక గుంపును పోగేసుకొని అబ్సలోము యెరూషలేముని ఏళ్తున్నాడని కేకలేపించుకున్నాడు. ఒక గుంపుని జనాంగాన్ని, ఏమి అమాయకులైన కొంతమందిని, ఒక 200 మందిని పోగేసుకొని అతనే రాజులాగా మీటింగ్ చేశాడు, తరుముకున్నాడు. అందుకు కదా దావీదు గాఢాంధకారములో అని పాడింది. ఎవరు బొమ్మన్నారు? గాఢాంధకారంలోకి ఎందుకు పోయినాడు అయ్యగారు? నేను తిరిగినను నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, గాఢాంధకారములో నాకున్న మనుజులెలా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా ఎందుకు ఇచ్చారా నాయనా నువ్వు చేసిన పనికే, నన్ను విడచితివా. అర్థమైందా? గాఢాంధకారములో అని పాడుకుంటున్నాడు అయ్యగారు. చేసిన పని ఆటాడిది, తీసుకొచ్చుకున్నాడు. బిడ్డ బతికినా చచ్చాడు. బిడ్డ చచ్చిపోయింది, కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు. దానికి మళ్ళీ ఆయన ఉపవాసం. మళ్ళీ తీసుకొచ్చింది ఇంకొక మనిషిని, ఇంకోటి పిల్లాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ కొడుకు పుడితే మళ్ళీ ఈయన ఉపవాస ప్రాంతంలో ఉన్నాడు. అబ్బా
ఆయనకి బాగలేకపోతే ఈయన భక్తుడు ఉపవాసంలో ఉన్నాడు. తీసుకొచ్చిందేమో ఇంకోటి పెళ్ళాన్ని. భక్తుడు ఉపవాస ప్రాంతంలో ఉన్నాడు, తీర్పు తీరుస్తుంటాడు. దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. అందుకనే 7వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే మీరు ఎవరికి తీర్పు చెప్పండి, తీర్పు తీర్చకుడి. లాయర్ ఆయన జడ్జి ఎవరో న్యాయకర్త ఎవరో? మన దేవుడు. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా. జడ్జిమెంట్ అక్కడి నుంచి వస్తుంది, తీర్పు అక్కడి నుంచి వస్తుంది. మనం తీర్పులోకి వెళ్ళక అని రాసింది. మనం తీర్పులోకి వెళ్ళామంటే మనం తీర్పు తీర్చకపోతే తీర్పులోకి వెళ్ళాం. మనం తీర్పు తీస్తే తీర్పులోకి వెళ్తాం. మనం ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తే మనం తీర్పులోకి వెళ్తాం. ఎందుకంటే నువ్వు జడ్జిమెంట్ ఇచ్చావు కనుక నువ్వు మళ్ళీ తీర్పులోకి పోవాల్సి వస్తుంది. అర్థమైందా? మనం జడ్జిమెంట్ ఇస్తే మనం తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది. మనం అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే మనం తీర్పు తీర్చకూడదు. ముందు మనల్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. 139వ కీర్తన 23వ వచనం. నేను ముగిచేస్తాను. 139:23. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడు, అందరు చెప్పండి, దేవా నన్ను పరిశోధించు. దేవా నేను చేసిన పనులు నాకు తెలుసు నాయనా. చెప్పట్లేదేంది ఇలా? బైబిల్ అట్లేదా? ప్రభా గోడ దూకేనైనా దూకారా? చదువమ్మా. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించు. నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు. నిత్య మార్గములో నన్ను నడిపించుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కంట్లో ఏం పెట్టుకున్నావు? దూలం పెట్టుకొని ఎదుట వాళ్ళని నలుసుని తీస్తావా? ముందు నీ దూలం తీసుకు వేషధారోడా అక్కడ అట్టే రాసింది. నన్నేం చేయమంట? వేషధారులారా. వేషనైనా క్షమిస్తాడు, వేషధారులను క్షమించాడు దేవుడు. వేషనైనా క్షమిస్తాడు. వేషే మేలు. పాపం డబ్బులు లేక శరీరం అమ్ముకుంటుంది. వేషధారులు అట్ట కాదు. అబ్బే, వేషం వేసుకొని వేషధార పనులు చేస్తారు. వేషం వేసుకుంటారు. భక్తుల వేషం, విశ్వాసుల వేషం, సేవకుల వేషం వేసుకొని చేయాల్సినన్నీ చేస్తుంటారు. వీళ్ళని అంటారు వేషధారులు అని. వాళ్ళకంటే వేశ్యలు మేలు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే ఎప్పటికప్పటికి ఏడుస్తారు వాళ్ళు. అయ్యో నేను ఈ శరీరాన్ని నమ్ముకుంటున్నానే, నా బతుకెందుకు ఇట్టయింది? తిండి లేక నేను ఈ బతుకుతున్నానే, పిల్లలు పోషించుకోలేక నా బతుకిట్టయిందే, నా బతుకిట్టయిందని ఏడ్చుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతుంటారు. వాడు పరలోకానికి పోతారు, పశ్చాత్తాపడుతున్నారు. గతి లేక వాళ్ళ యొక్క పుట్టుకు కొంతమంది పుట్టడమే ఆట పుడతారు. వాళ్ళ కొంపల్లో పుడతారు. వాళ్ళు చేయాల్సిందే ఆ పని. నేను ఒక ఇంటికి వెళ్తే ఒక పాప అడిగిన క్వశ్చన్కి నేను జవాబు చెప్పలేకపోయా. అది వేసే కుటుంబం. వాళ్ళ పాప ఇంటర్ చదువుతుంది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి, నా కూతురు నేను చెప్పిన మాట వింటలేదు, ప్రార్థన చేయన్నారు. ఇటు రామ్మ ప్రార్థన చేస్తా, తల్లిదండ్రుల మాట వినాలి కదా అంటే, అన్నా నేను మా అమ్మోళ్ళ మాట విననన్నా, వాళ్ళ వృత్తి చేయమంటున్నాను. నేను చదువుకుంటున్నా,
ఇంకా ఈ రోజుల్లో కూడా నా బతుకు నాశనం చేసుకోవాలా? మా అమ్మలు చెప్పిన మాట వినమంటారా చెప్పు అన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల. ఈరోజుకి ఆ క్వశ్చన్కి నాకు జవాబు లేదు. ఈ రోజు వరకు దానికి జవాబు లేదు. చేయమంటారా? మీ అమ్మల మాట వినమంటారంటే ఆ పిల్ల వ్యభిచారం చేయాలి. వినొద్దంటే తల్లిదండ్రుల మాట వినొద్దని ఎట చెప్తాను? ఎట చెప్పాలి నేను? చెప్పండి. చెప్పలేక మింగలేక కడ్డీలు పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చిన. అర్థమైందా? ఇప్పటికీ నేను అది నాకు ఈ రోజుకి గుర్తుకొస్తే బాధ. నాకు వేషధారులు ఉన్నారు, వాళ్ళకంటే డేంజరస్ ఉన్నారు. ఇప్పుడు భక్తి అనే వేషం వేసుకొని వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ఆ విశ్వాసిట్ట, ఈ విశ్వాసిట్ట, ఆ కుటుంబం ఇట్ట, ఈ కుటుంబం ఇట్ట, ఆ సేవకుడిట్ట, ఈ సేవకుడు. నీకెందుకు? దావీదు జడ్జిమెంట్ ఇచ్చి ఏమయ్యాడో? జడ్జిమెంట్ ఇచ్చే పని, తీర్పు తీర్చే పని మనది కాదు. ఏమన్నా చూస్తా కూర్చుంటారు. మీరు ఏదో ఒకటి చేయకపోతే ఏం చేస్తాను? తీర్పు తీర్చకూడదు. దానికి పైన ఉన్నాడు ఆయన. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్. ఒప్పుకోవాలి. మనం చేసిన తప్పు మనం ఒప్పుకోవాలా. మనం ఒప్పుకోకుండా ఇంకొకరి కళ్ళల్లో ఉన్న దూలాలని ఇప్పుడు నర్సులు తీస్తామంటే దూలాన్ని పెట్టుకుని కట్లో. అందుకని కదా ఎవరైనా బైబిల్లో ప్రతి ఒక్క సేవకుడు ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా 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 నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచాయా అని ఎందుకు అడుక్కుంటున్నారు వాళ్ళు? ఒకరి తీర్పు తీర్చకుండా వాళ్ళని అయ్యా నన్ను పరిశోధించు, నన్ను శుద్ధి చేయి, నా హృదయాన్ని తెలుసుకో, మంచి మార్గంలో నడిపించు, నిత్య జీవం కలిగిన మార్గంలో నడిపించు, నన్ను పరిశోధించు, నన్ను శుద్ధి చేయి, నన్ను సరిగా నడిపించు, సరైన మార్గంలో నన్ను నడిపించు అంటున్నాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఒకరికి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. నేను ఒక ఇంటికి వెళ్ళా, ఒక చిన్నపిల్లోడు నర్సరాపేటలో 10th క్లాసు ముగించుకున్నాడు. 10th క్లాస్ పరీక్ష రాసి సెలవులప్పుడు నేను పోయినా, మీటింగ్ పెడదామని పోయినా. వాడు డుంపులా ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు, గాలి కుట్టిన పిల్లులాగా. అన్న మా ఇంటికి రన్న ప్రార్థన చేయన్నాడు. ఇక్కడే అన్న కోట పక్కనే అన్నాడు. సరే పాని ప్రార్థన చేద్దామని పోయినా. పోతే వాళ్ళ తాతాడు కూర్చోన్నాడు. అన్నా మా తాత చచ్చిపోతాడు ప్రార్థన చేయండి. మా తాత చచ్చిపోతాడు ప్రార్థన ఏమంటే మా తాత ఒక యేసుప్రభు నమ్ముకోవాలా, చచ్చిపోతాడు ప్రార్థన చేయండి. ఒరే యేసుప్రభు నమ్ముకు చచ్చిపోవాలా? ఆయన యేసుప్రభు నమ్ముకోకపోతే చచ్చిపోవాలా? నువ్వు ప్రభుని నమ్ముకుంటే మిగతా వాళ్ళందరూ పాపాత్ములేనా? అందరూ దుర్మార్గులేనా? నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, వాళ్ళందరూ సైతాన్లేనా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, రక్షించబడతారు. మా తాత చచ్చిపోతాడు ప్రార్థన చేయండి. రైట్, ఎవరు మూసుకో. అటు మాట్లాడొచ్చాను అని వాళ్ళ తాత పక్కన కూర్చొని కొంచెంసేపు సువార్త చెప్పిన. చక్కగా కూర్చొని కొంచెంసేపు ఒక అరగంట సేపు వాడికి తెలియదులే చిన్నపిల్లోడని. చిన్నగా సువార్త చెప్తే ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. చచ్చిపోవాలనొచ్చు మనం, తప్పు కదా? వాడు చిన్నపిల్లోడు, వాడికి తెలియదు అట అనేసాడు. నేను పైన మిద్ది మీద ఉన్న ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది, మా నాయన చచ్చిపోతాడు ప్రార్థన చేయని. ఎందుకంటే మా నాయన నన్ను కొట్టాడు. నేను ఇప్పుడు డిగ్రీ చదివినా, నా నాయన నన్ను ఇప్పుడు ఈ వయసులో కొట్టచ్చు మా నాయన? నేను చిన్నపిల్లనా నన్ను కొట్టడానికి? ఎందుకు కొట్టాడమ్మా అన్న. పెళ్లి సంబంధం వచ్చింది, అది చేసుకున్నాను, అందుకు కొట్టాలి ఇంకోసారి అన్న. పెళ్లి సంబంధం నాయన చూస్తే చేసుకోబడ్డా? నాకు ఆ సంబంధం నచ్చదో, నా నచ్చలా, నేను చేసుకోను, మన చచ్చిపోతాడు ప్రాణి. ఎవరైనా తండ్రి చచ్చిపోవాలని ఆడతారంటే? తండ్రి చచ్చిపోవాలని కోరుకుంటారు ఏ కూతురైనా? చిన్నప్పటి నుంచి ఎంత పెంచుంటాడు, ఎన్నిసార్లు కాలుతో కొట్టినా పెంచుంటాడు, ఎంత పైన పెట్టుకొని రాత్రులు పగలు నిద్ర మేలుకుని తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచితే డిగ్రీ చదివారని చెప్పేసి నాయన చచ్చిపోవాలా? పెళ్లి చేసుకోబట్టి చచ్చిపోవాలా? ఇదేం జడ్జిమెంట్ ఇది, నాయన చచ్చిపోవాలని? చూసా, మన చచ్చిపోవాలని ఒకటే మాట. ఇప్పుడు వచ్చి నవ్వుతుంది నా దగ్గరికి వచ్చి, మే ఆ రోజు ఏమన్నామని అంటే నా కోపంతో అన్నాను లేనా అంటుంది. ఇప్పుడు కూతురు తీసుకొచ్చింది, తాత దా మనోరాలకి ఏది అనింది.
మనోరాలకి ఏదో ఒకటి ఊరికే వచ్చి అని ఉండమ్మా ఏమి నాకేమి ఇచ్చే అలవాటు లేదు. నా బుద్ధి పీనాస్ బుద్ధి. నేను ఎవరికి మీకు ఎవరికి నేను ఇచ్చానా నేను తెచ్చాను ఏం తెచ్చింది ఎవరికి ఏం తెచ్చింది త్యానం అలవాటు మనవరాలకి అంటది. ఈ మనవరాలకి ఈ ఒక 1000 రూపాయలని మనవరాలకి గుడి పెడతా అన్నది. అవునా అన్న ఇవ్వాల్సిందే అని 1000 రూపాయలు ఇస్తే నాయన చచ్చిపోవాలండి. అది అట్లా తీర్పులు తీర్చకూడదు. మనం ముందు మనల్ని మనం కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. ఎదుటి వాడిని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేషన్ ఇవ్వకూడదు. నోటికొచ్చేట మాట్లాడకూడదు. ఎదుటి వాడిని మనం నోటికొచ్చేట మాట్లాడకూడదు. అవతల వాడిని మనం తీర్పు తీర్చేసేయకూడదు. ఒకేసారి తీర్పు తీర్చకూడదు. ఒకటిలో దొంగ పడ్డాడండి. దొంగ పడితే యజమానుడు ఏం చేసాడు తెలుసా? వాడి చేతికి దొరికాడు. వాడిని కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. ఎందుకు దొంగతనం చేసేవారా అని అడిగాడు వాడిని. అన్నానికి లేక ఆకలికి చేశాను అన్నాడు. వాడిని టేబుల్ మీద కూర్చోబెట్టి ఆ ఇంటి యజమానుడు వాడితో కూడా భోజనం పెట్టాడు. భోజనం పెట్టి వాడికి అన్నం కోసం దొంగతనం చేసావా నాయన అని వాడికి అన్నం పెట్టి పాత సినిమా పాట పాడాడంట వాడు ముందు. వాడిని పట్టుకొని పోలీసులకు బట్టి ఇలా కొట్లా వాడిని. ఏందిరా అని అడిగాడు వాడిని. అంట అని చెప్పి దొంగలను పోషించమని కాదమ్మా నేను చెప్పేది. అమ్మా నేను దొంగలను పోషించమని చెప్పి నువ్వు వాడు చేశాడు. అట్లా మనం ఎవ్వరికీ తీర్పు చెప్పండి. ఒకసారి చెప్పండి. అందరూ ఒకసారి చెప్పండి. మనము ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మనం ఒకరోజు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. ఇక్కడే కాదు తీర్పు తీర్చాల్సింది, దేవదూతలకే. అర్థమైందా? యేసయ్య దగ్గర కూర్చుంటాం మనం. అప్పుడు అర్థమైందా? ఆయన సింహాసనం పక్కన కూర్చుంటాం. మనం ఒకటి తీర్పు తీర్చడం ఏంది? ఇక్కడ తీర్చకూడదు. కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకొని వేషధారణ పనులు చేయకుండా నువ్వు చేసే అన్నీ కప్పిపెట్టుకొని ఎదుటోడు పెద్ద దోషని చెప్పుకుంటా తిరగతా వాడు పెద్ద దోషని వాడి కంట్లో ఉన్న నలుసు చూపించి నీ కంట్లో ఉన్న దూలాన్ని కళ్ళు మూసి కప్పెట్టుకొని కూలింగ్ గ్లాస్ వేసుకొని కవర్ చేసుకుంటే సరిపోదు. కూలింగ్ గ్లాస్ ఎందుకు వేసుకునేది అనుకుంటా? కంట్లో ఉన్న దూలం కనబడకుండా. కూలింగ్ గ్లాస్ ఎందుకు వేసుకునేది? తెప్పు నల్లకుండా అద్దాలు ఎందుకు వేసుకునేదే? ఎటుపక్క చూస్తే ఎటుపక్క చూస్తున్నామో తెలియకుండా ఉండడానికి కంట్లో దూలం పెట్టుకొని ఎటుపక్క చూస్తున్నాడో తెలియకూడదు. ఈ కంటితో ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూస్తే వ్యభిచరించావరా అన్నాడు. ఈ కళ్ళతో చూసి మోహపు చూపుతో చూసిన వాళ్ళందరినీ జడ్జిమెంట్ ఇస్తే ఒక్కడ కూడా ఉండడురా, నిలబడరా నాయన. ఎవడు నిలబడతాడు చెప్పు? ఈ కంటితో చూసి మోహపు చూపుతో చూడనోడు ఎవడు చెప్పు? ఈ కళ్ళుతో చూసి మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచరించావరా అన్నాడు. ఒకటే మాట. వీళ్ళు వ్యభిచరిస్తుంటే పట్టుకుని వచ్చినారు, మీరు కళ్ళతో చూసి వ్యభిచరిస్తున్నారా అన్నాడు. గట్లో దూలం పెట్టుకొని ఉన్నారా మీరు ఒక్కొక్కరు అన్నాడు. వేషధారులారా, వేషధారణ బ్రతుకు మాని, అర్థమైందా? వేషధారణ బ్రతుకు మాని దావీదేమంటాడు ఆ తర్వాత, నాతాను ప్రవక్త అతన్ని గద్దించిన తర్వాత రాసుకున్నాడు కీర్తన, ఒక్కరి తప్పులు మీరు ఎంచకండి, మీ తప్పులు మీరు దేవుని సన్నిధిలో చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే మీరు వేషధారులు అవుతారు. నాలో తప్పు లేదు అని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు. వాడిని వాడు మోసపరుచుకుంటున్నాడని అర్థం. లేదు అన్నవాడు ఉంది అని గుర్తించగలిగిన వాడు తను ఒప్పుకొని విడిచిపెడితే రక్షించబడతాడు.